నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ముఖ్యంగా పుష్కర కాలం గురించి నేను చెప్తున్నానండి. పుష్కర కాలంలో జన్మించిన వారి గురించి చెప్తున్నాను. వాస్తవానికి ఏంటంటే మనకు గురువు 365 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఒక రాశి నుండి ఇంకొక రాశికి వెళ్ళినప్పుడు మొదటి 12 రోజులు మనకు పుష్కరాలు మొదలవుతాయి. ఇది ఒక 1000 రెట్ల శక్తి గజకేసరి యోగాలతో సమానం ఆ 12 రోజులు. అలాంటి సమయంలో జననం అనేది కూడా జరుగుతుంది. అది ఆడవారు కానీ మగవారు కానీ జన్మిస్తూ ఉంటారు ఆ 12 రోజులలో. అలాంటి వారు ఎవరైనా ఉంటే వారు నిజంగా అదృష్టవంతులు. ఒక నంబర్ 1 పొజిషన్కి వెళ్ళి కోట్లు సంపాదించే సత్తా వాళ్ళలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మేషరాశిలో ఉన్నటువంటి గురుడు మనకు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఎప్పుడు మే 1వ తారీఖు 2024లో జరిగింది. అది క్రోధినామ సంవత్సరంలో జరిగిందండి. ఆ టైంలో నర్మదా నది పుష్కరాలు 12 రోజులు మొదలవుతున్నాయి. ఈ మధ్యకాలంలో మీకు ఎవరైనా పిల్లలు జన్మించారా ఒక్కసారి గమనించండి. అది ఈ సంవత్సరం గురించి. కానీ 1970 సంవత్సరం గురించి నేను చెప్తున్నాను. 1970 సంవత్సరంలో డిసెంబర్ 2వ తారీఖు నుండి 13వ తారీఖు వరకు ఎవరైనా జన్మించారా? అప్పుడు మనకు తులారాశిలో ఉన్నటువంటి గురుడు 365 రోజులు కంప్లీట్ చేసుకొని వృశ్చిక రాశిలోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టినటువంటి టైము మనకేంటంటే భీమా నది పుష్కరాలు మొదలయ్యాయి. ఇది మార్గశిర మాసం, ఇది సాధారణ నామ సంవత్సరంలో మొదలయ్యాయి. అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి చూస్తే శని మేషరాశిలో, కేతు పంచమ స్థానంలో, శుక్ర కుజుడు సప్తమంలో, రవి గురువులు అష్టమంలో, బుధుడు 9వ ఇంట, రాహు 11వ ఇంట లాభస్థానంలో ఉన్నారు. అంటే మరి ఈ గ్రహస్థితులతో కనుక మీరు పుష్కర కాలంలో జన్మించినట్టయితే మీకు ఎలా ఉంటుంది? శుక్ర కుజులు సప్తమంలో ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకు వివాహం ఆలస్యం కావడం కానీ, లేదంటే సంతానంలో సమస్యలు ఏర్పడడం కానీ, సంపాదించిన డబ్బు నిలవకపోవడం కానీ, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం కానివ్వండి, భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం కానివ్వండి, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో భాగంగా మనకు ఈ అష్టమంలో గురువు రవితో కలిసి ఉన్నాడు. అది ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు కానీ ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది కూడా పొందలేకపోతారు. కాబట్టి మీరు వీలైతే ఒక్కసారి మీ పేరును 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరును మార్చుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు ప్రపంచంలో కూడా ఉంటారండి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో.